బయట గుళ్ళో ఏదో శక్తి ఉందని, నవమి రోజు అర్ధరాత్రి సమయంలో ఎవరినో ఒకరిని చంపేస్తుందని మీ అందరి భయం. అలాంటిదేమీ జరగదని నేను నిరూపిస్తాను. నా పగ ఈ రోజు కాకపోతే రేపైనా తీర్చుకుంటాను. కానీ నేను ఆలోచించేది మీ గురించే నాగరాజు గారు. కోర్టులో కేసు మనం ఓడిపోతే కోర్టు బయట మీరు శివరామరాజు గారిని నరికి చంపుతారని నాకు తెలుసు. అదే గనక జరిగితే మీకు జీవిత ఖైదీ తప్పదు. దానికన్నా మనం అమృతని మర్డర్ చేసేసామనుకోండి, రేపు శివరామరాజు గారు మీ తండ్రి అని ఒప్పుకునేలా కేసు గెలుస్తాం. అమృత మర్డర్ మన మీదకి రాదు. ఒక్కసారి ఆలోచించండి. ఆడపిల్ల కదా అని సింపతి చూపిస్తే రేపు మీరు సింపతిలో పడతారు. అదేం పెద్ద మహాపాపం కాదండి బాబు. మీరు దారిలో వెళ్తున్నారు, ముళ్ళు వచ్చింది, తొక్కారు, గుచ్చుకుంది, నెత్తురొచ్చింది, అది మీ బాధ. అది ముళ్ళని తెలుసు కూడా తొక్కడం దేనికి? పక్కకు విసిరేస్తే సరే. అది గెలుపు ఫిలాసఫీ మీ వాడికి అర్థమైంది. కానీ మీరు ఇంకా ఆలోచిస్తున్నారు. అమృత కోర్టుకి రాకపోతే గెలుపు మీది. 600 సరే నే కేసు గెలిపిస్తా. సరే, నవమి రాత్రి గండా నడ్డు పెట్టుకుని అమృతని మన మనుషులే చంపేస్తారు. ఇది అమ్మ కోసం, కేవలం మా అమ్మ కోసం మాత్రమే చేస్తున్నాను. రే సుబ్బులు, రాత్రికి రాజమండ్రి నుంచి రౌడీని పిలిపించు. ఎంత ఖర్చైనా మనం అనుకున్న కార్యక్రమం జరిగి తీరాలి. అట్టాగేనండి. సుబ్బారాయుడు, నలుగురు రౌడీలకి ముసుగు వేసి పంపించు. నెత్తురు బొట్టు బయటికి రాకుండా అమృత్ చావాలి. అంటే కర్ర కత్తి వాడొద్దన్నమాట, అంతేనా? కరెక్ట్. వెన్నెల ఎంత హాయిగా ఉంటుంది, ఐస్ ఎంత చల్లగా ఉంటుంది, ఏసీ ఎంత కూల్గా ఉంటుంది. అమృత చావలా పువ్వు రాలినట్టు ఉండాలి. చనిపోలేదు, జస్ట్ నిద్రపోయింది అని అనుకునేట్టుగా చంపేశాయి. దారం తెగితే సౌండ్ రాదు కదండి, అలా ఉండాలంటారు. శభాష్. అట్లా కానీ ఓకే, వెళ్ళు. అమృత, సెకండ్ అటెంప్ట్. ఈసారైనా నువ్వు చచ్చి నన్ను డిస్టింక్షన్లో పాస్ చేయి. రేపు నీ చావు వార్త నాకు పెద్ద శుభవార్త కావాలి. కొడుకుని కిడ్నాప్ చేసింది పొగతో కాదు, ప్రేమతో. నో డౌట్. వీడిని మన మధ్యలోకి తెచ్చి నువ్వు తప్పు చేశావు. నీలో పగపట్టిన రాక్షసుడు కొడుకుని చూడగానే చచ్చిపోయాడు. నువ్విప్పుడు తండ్రివయ్యావు. నేను సహించలేను వికాస్. నా నుంచి నిన్ను దూరం చేస్తున్న నీ కొడుకుని వదిలిపెట్టను, చంపేస్తాను.
రవళి, ఫ్రెష్ అయ్యి వస్తాను వికాస్. ఓకే. నా లవ్ ఎనిమి గుడ్ బై. ఏమైందమ్మా? ఏమైంది? నా బాబుకి ఏదో హాని జరిగింది. నా బాబుకి ప్రాణాపాయం జరుగుతున్నట్టుగా నా మనసు కీడు శంకిస్తోంది తాతయ్య.
లేదమ్మా లేదు, గంగాధరానికి ఏమీ కాదు. నా మాట విను, ఏడవకమ్మా ఏడవకు. నా బాబు తాతయ్య. ఎస్, ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది. వికాస్ పగ తీరుతుంది, నా ప్రేమ నాకు దక్కుతుంది. త్వరలో నేను విక్రమ్ అన్నయ్య కలిసి బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. రాయ్ చైతన్య, నువ్వు ఆ విక్రమ్ గాడు కలిసి బిజినెస్ చేస్తారా? ఆ ఇల్లు నీ దగ్గరున్న యుఎస్ డబ్బులు కలిపినా 5 కోట్లు అవ్వవురా. బిజినెస్ కాదు, రోడ్డు మీద అడుక్కు తినేలా చేస్తాను. వెయిట్ అండ్ సే. భుజంగరావు గారు, 3 కోట్లు ఇప్పుడు ఇస్తున్నాం. మిగిలిన అమౌంట్ కోసం 24 గంటలు టైం కావాలి సార్. అలాగే, నా మీద ఉన్న గౌరవంతో ఉన్న ఈ కొద్ది టైంలోనూ ఇల్లు కొని ఇంత పెద్ద మొత్తం అడ్జస్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అయ్యో, మీరేదో సమస్యల్లో ఉన్నారని నాకు అర్థమైంది. లేకపోతే సడన్ గా మీ ఇల్లు ఇప్పటికిప్పుడు అమ్మరు కదా. చైతన్య, ఇంటి డాక్యుమెంట్స్ షేర్జీకివ్వు. లాయర్ గారు, ఇవి చూడండి. ఓకే అండి, అన్ని కరెక్ట్గా ఉన్నాయి. దీని మీద మీ సంతకం కావాలి. నీ బిడ్డకు ఏమీ కాదమ్మా. వదినా, సాయంత్రం కల్లా 5 కోట్లు అరేంజ్ చేస్తాం. నువ్వేం భయపడకు. హలో, 5 కోట్లు రెడీ చేశారా? రెడీ చేస్తున్నాం. మీరు అడిగిన డబ్బులు ఇచ్చేస్తాం. నా బిడ్డనేవి చేయకండి ప్లీజ్. మీరు డబ్బులిస్తే మీ బిడ్డ క్షేమంగా మీ దగ్గరికి వస్తాడు. ఈ లోపల పోలీసుల హెల్ప్ తీసుకున్నారో? లేదు లేదు, పోలీసులకి ఫోన్ చేయలేదు. డబ్బులు ఎక్కడికి తీసుకురావాలనో చెప్తాను. నా కాల్ కోసం వెయిట్ చేయండి. హలో హలో.
వదినా ఏం మాట్లాడాడు? మళ్ళీ ఫోన్ చేసే వరకు వెయిట్ చేయమన్నాడు. ఏమైంది? చూడాలి మేడం. సరే చూడు. నరసింహ చెప్పు. మేడం, రమణశాల ఓ పాత ఇల్లు లాక్ చేశారు. అవును, ఇందాక రవలి చైతన్యపురిలో కనిపించింది. నువ్వొచ్చాయి. ఎస్ మేడం. ఓకే. ఏంటి మళ్ళీ డ్రగ్స్ తీసుకున్నావా? అవును వికాస్, ఏమైంది నీకు? ఎందుకు తీసుకున్నావు? నువ్వు నాకు దక్కకుండా పోతున్నావని. సరే, గంగాధరం ఎక్కడా? గంగాధరు నా ప్రేమ కట్టుపడుతున్నాడు. అందుకే రవలి, గంగాధరం ఎక్కడా? గంగాధరాన్ని బిల్డింగ్ పైకి తీసుకువెళ్ళి పైనుంచి విసిరేశాను. వాట్? చచ్చాడో బ్రతికాడో కూడా తెలీదు. నిన్ను ఛే!